ఎందుకు వస్తుంది? తనింటికి తీసుకుని వస్తేనే కదా ఈ విషయం బయట అందరికీ తెలిసి పొగడ్తల వర్షం కురుస్తుంది. అక్క, మార్కుల కోసం తాపత్రయం అక్క. బయటికి మాత్రం ఏం ఆశించని దానిలా ఉంటుంది. లోపల అంత కుట్రలే. ప్రతి అవకాశాన్ని తన వైపుకి తిప్పుకుని మనుషుల్ని మార్చేయాలనుకుంటుంది. దీని బుద్ధి నాకు తెలీదా? ఇంకాపుతారా? ఈయన ఎక్కువ ఎమోషనల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నేను వెళ్తాను. ఏంటి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అవని మార్కుల గురించి ప్రయత్నిస్తుందా? పొగడ్తల కోసం అంతా చేసిందా? అసలు సిగ్గుందా మీకు? అటువంటి మాటలు ఎలా అనాలనిపిస్తుంది మీకు? అవని రాత్రి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను మెలకువలోకి రాగానే ఇంటి దగ్గర వదిలిపెడతాను మావయ్య అని అడిగింది. వద్దమ్మా, ఆ మనుషుల్ని చూస్తే నాకు మళ్ళీ బీపీ పెరిగిపోతుంది, ఎవరో ఒకరి మీదకి వెళ్తాను, నా గుండె ఆగినా ఆగుతుంది అని చెప్పాను. అందుకే తీసుకుని వెళ్ళొద్దని నేనే చెప్పాను. అయినా అవని నా మాట వినలేదు. బ్రతిమలాడుకున్నాను. అప్పుడు నన్ను ఉండనిచ్చింది. రాత్రి అవని లేకపోయి ఉంటే అసలు నేను బ్రతికేవాడినే కాదు. నేను రాత్రి కనపడకపోతే అందరూ కంగారు పడిపోతారనేసి నువ్వు కంగారు పడిపోయావు కదమ్మా. అసలు వీళ్ళు రాత్రంతా నా గురించి వెతకడమే మానేశారు. ఉదయం తీరిగ్గా చూసుకునేసరికి కనపడలేదు నేను. వెంటనే నీ మీదకి దాడికొచ్చేశారు. ఇదమ్మా వీళ్ళ తీరు. మనుషులు చేసే పెద్ద తప్పేంటో తెలుసమ్మా? మనలాగే అందరూ మంచిగా ఆలోచిస్తారని నమ్మడం. అందరూ మనలాగే అసలు ఎందుకుంటారమ్మా? ఉండరు. అదే లోకం తీరమ్మా. అవనిని మాట అంటానికి ఇక్కడెవ్వరూ సరిపోరు. ఇంకొక మాట అన్నారంటే బాగుండదు. మావయ్య, ఇప్పుడే కోలుకున్నారు. మీరెలా ఎమోషన్ కాకూడదు. రెస్ట్ తీసుకోండి. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇంటికి వెళ్దాం పదండి. వెళ్ళండి మావయ్య, ప్లీజ్. ఎన్ని గొడవలున్నా, నీ మీద ఎన్ని నిందలు వేసినా కూడా మా గురించి మాత్రం ఆలోచించడం మానేయవు. మనసులో ఏది ఉంచుకోవు. నీలా అందరూ ఉండడం అనేది అది అందరికీ సాధ్యం కాదమ్మా. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. నీ సంగతి తర్వాత చెప్తానే. రండి వెళ్దాం. మాయా, జరిగినవేవో జరిగిపోయాయి. అవన్నీ మర్చిపోదాం. మా కూతురికి మంచి భవిష్యత్తు ఉండాలన్నదే మా ఆలోచన. అందుకే నీకు మంచి సంబంధం చూస్తాం. పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. ఓకే డాడీ. అడుక్కు ముందే నేనే ఆ నిర్ణయానికి వచ్చాను. ఏవండి, గతంలో రాహుల్ విషయంలో మనం తప్పటడుగు వేశాం. ఈసారి అటువంటి రాంగ్ స్టెప్ వేయకూడదు. 10 విధాలుగా అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. షూర్ మాధవి. మరో విషయం ఏంటి? మాయలో ఇంత మంచి మార్పు వచ్చినా అవని మాత్రం నమ్మడం లేదు. మాయ విషయంలో వెరీ సీరియస్గా ఉంది. మాయ మీద ఎప్పుడు ఎలాంటి దాడి చేస్తుందో మనం ఊహించలేం. రండి. అవని ఎటువంటి అటాక్ చేసినా మన వైపు నుంచి కౌంటర్ అటాక్ అంతే రేంజ్లో ఉంటుంది. అవని గురించి మీరు ఆలోచించకండి. ఐ విల్ హ్యాండిల్ హర్. మిస్ మాయా,
మే ఐ కమ్ ఇన్? పొరపాటున మా ఇంటికి వచ్చారా? శశిధర్ గారి ఇల్లు ఇదేనా? ఎస్, ఐఎమ్ శశిధర్. మాయా మీ డాక్టరే కదా? ఎస్, ఐమ్ మాయా. అయితే నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చాను సార్. మీరెందుకు వచ్చారు? మేము ఇలా ఇక్కడికి వస్తామని మీరు ముందే గెస్ చేసి ఉంటారే. స్ట్రైట్గా పాయింట్కి రండి సార్. యా కమింగ్ టు ద పాయింట్. మాయా అనే మీకు దేవాలయాల నుంచి దొంగతనానికి గురైన ఆభరణాల విషయంలో సంబంధాలు ఉన్నాయని అవని అనే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయ్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మాకు కంప్లైంట్ చేశారు. ఇదిగోండి కంప్లైంట్ పేపర్. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం మాయా మేడం. చూడండి ఎస్ఐ గారు, అవని తొందరపడి ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఉంటుంది. మీరు తన మాటలు నమ్మకండి. మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. మా అమ్మాయి వేరే వాళ్ళ ట్రాప్లో పడి అటువంటి పనులు చేసింది. మా అమ్మాయికి ఎటువంటి పాపమో తెలీదు. అవును సార్, కొన్ని బ్యాడ్ పవర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల రాంగ్ వేలో నడిచింది. ఇప్పుడు పూర్తిగా రియలైజ్ అయింది. నౌ షీ స్టార్టెడ్ న్యూ లైఫ్. మా ఆయన అరెస్ట్ చేయకండి, వదిలేయండి. శశిధర్ గారు, మీరు మరీ చిన్నపిల్లాళ్ళ మాట్లాడకండి. నేరంతో ఎవరికి సంబంధం ఉన్నా దాని విషయంలో ఇంట్రాగేషన్స్ ఉంటాయి. కేసు క్లియర్ అయ్యేంత వరకు కోఆపరేట్ చేయక తప్పదు. ఎండోమెంట్ వారు ఆభరణాల విషయంలో ప్రత్యేక కమిటీ వేసి దొంగలను కోర్టులో హాజరుపరచమని డిమాండ్ చేస్తున్నారు. సో మా డ్యూటీ మేము చేయాలి. అందుకే మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళక తప్పదు. సార్, ఆర్నమెంట్స్ని అవని హ్యాండ్ ఓవర్ చేసేసింది కదా, ఆ విషయం క్లియర్ అయిపోయినట్టే. ఇంకా దాన్ని తవ్వుకోవడం ఎందుకు? నేరం జరిగిన తర్వాత దాన్ని పూర్తిగా పూడ్చడానికి పెద్ద ప్రొసీజరే ఉంటుంది మేడం. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివారిలాగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వెరీ సిల్లీగా. నడవండి ఇంకా. ప్లీజ్ సార్, నన్ను అరెస్ట్ చేయకండి, వదిలేయండి ప్లీజ్. అవని అండ్ ఎండోమెంట్ వారు కంప్లైంట్ విత్డ్రా చేసుకునేంత వరకు మేమేమీ చేయలేం మేడం. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. నేను మీ పై ఆఫీసర్స్తో మాట్లాడతాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. కుదరదు సార్. ఆఫీసర్సు, పొలిటీషియన్స్, బిగ్ షాట్స్ ఎవ్వరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు. తప్పుకు శిక్ష పడుతుంది అంతే. ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి. కానిస్టేబుల్స్, మేడం తీసుకురండి. వద్దండి ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, వదిలేయండి సార్. చెప్పేది వినండి సార్. సార్ ఎస్ఐ గారు, సార్ ప్లీజ్ సార్, సార్ ఎస్ఐ గారు, వదిలేయండి సార్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు నేను చెప్పేది వినండి సార్. ఎస్ఐ గారు, నా మాట